మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదింపచేయండి. మరింతగా సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించండి. వినుచున్న మేము, పాడుచున్న మేము, మీ సన్నిధిలో జీవిస్తున్న మేము ప్రభువా, మీ పిలుపుకు తగినటువంటి బిడ్డలుగా బ్రతకగలిగే భాగ్యమును మా అందరికి ఇవ్వండి ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ బిడ్డ ఏ అవసరతతో నైనా సంఘానికి వచ్చారో, వారి కుటుంబాలలో ఉన్నటువంటి అవసరతలు ఏంటో మీరు ఎరిగిన వారు ప్రభువా. వారి వారి ప్రార్థనలు, వారి విజ్ఞాపనలు విని వారి కుటుంబ అవసరతలు మీరు తీర్చండి. ఈ సమయంలో నాయనా మీ దాసునిగా నాయనా అల్పుడైన నేను, అయోగ్యుడైన నేను మీ మాటలు నాయన మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయన సమయోచితమైనటువంటి జ్ఞానమును నాకు అనుగ్రహింపజేసి, నిలిచి ఉన్న నాకును కూర్చుని ఉన్న మీ బిడ్డలకును కావలసినటువంటి కొన్ని మాటలు మీరే అందించిన అయినా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, ప్రభు రాకడ వరకు ప్రభువానైనా మీ కుమార్తెలుగా, మీ కుమారులుగా మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించమని కోరుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెనను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను అని రాయబడి. ఆదాము అవలకు కయీను, హేబేలు ఇద్దరు బిడ్డలు మనందరికీ తెలుసు. కయీను దుష్టుడైన వాడిగా, హేబేలు నీతిమంతుడైన వాడిగా మనం చూస్తాం. ఒకగానొక సమయంలో కయీను హేబేలు గారిని ఏం చేశాడు? చంపేశాడు. హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు ఆదాము వలకట మరొక సంతానాన్ని ఇచ్చాడట. ఆయన పేరేంటి? షేతు. ఈ షేతును గురించి రాస్తున్న సందర్భంలో మనందరికి అవసరమైనటువంటి ఒక సంగతిని దేవుడు అక్కడ రాసినట్లుగా కనపడుతుంది. బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా మనం చదువుతున్నప్పుడు ప్రతి వచనము కూడా మనతో మాట్లాడుతుంది అనడానికి ఈ వచనం మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తుంది అన్న విషయాన్ని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ షేతు జన్మిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూడండి, నేను చదువుతాను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. అండి, బిడ్డ పుట్టినప్పుడు నాకు మగబిడ్డ పుట్టాడు, నాకు ఆడబిడ్డ పుట్టింది అని చెప్తారు. కానీ దేవుడు నాకొక మరొక కుమారుణ్ణి నియమించాడు అని ఎవరైనా చెప్తారండి? నియమించడం అనే పదాన్ని ఎప్పుడు వాడతాం మనం? నిన్నో మొన్నో స్పీకర్ నియమించుకున్నారు, చూశారు కదా. ఎమ్మెల్యేసు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పీకర్ని నియమించుకున్నారు.
అలాగే ఒక ముఖ్యమంత్రి, గతంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉండేవారు మనకి, ఇప్పుడు మరొక ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎవరు నియమించుకున్నారు వాళ్ళని? ప్రజలుగా మనం ఓట్లు వేసి వాళ్ళని నియమించుకున్నాం. ఏంటి, ఒక నాయకుడిని, ఒక అధికారిని నియమిస్తున్నారు అన్న మాట సభమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనుషులందరి కోసం, ముఖ్యంగా ఇక్కడ షేతు గారి కోసం దేవుడు మాట్లాడుతూ, దేవుడు మరి యొక్క సంతానమును నియమించెను అంటున్నాడు. నియమించెను అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రిని ప్రజలు నియమించుకుంటే, ఒక స్పీకర్ని ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేస్ కలిసి నియమించుకుంటే, ఒక ప్రధానమంత్రిని ప్రజలు నియమించుకుంటే, భూమి మీద పుడుతున్నటువంటి మనల్ని నియమించేది ఎవరట? దేవుడట. ఇక్కడ షేతుని దేవుడు నియమించాడట. నాకు ఈ మాటను చదువుతున్నప్పుడు, కుటుంబంలో ఒక అన్నగా నువ్వు ఉన్నావు అనుకో, కుటుంబంలో ఒక అన్నగా నియమించింది ఎవరు అంటే, నేను అనుకుంటే నేను నియమింపబడిన వాడిని కాదు. అంటే అన్న పదవి రావడం చాలా కష్టం. కానీ ఒక అన్నయ్యగా నిన్ను నియమించింది ఎవరో తెలుసా? దేవుడు. ఒక కుటుంబంలో ఒక తమ్ముడు స్థానంలో నువ్వు ఉన్నావు అనుకో, ఒక తమ్ముడుగా నిన్ను నియమించింది ఎవరో తెలుసా? అంటే మనుషులు నియమించిన అధికారులకి మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడతాం, గౌరవిస్తాం. వాళ్ళు ఏది చెబితే దానికి మనము పాటించడానికి ఇష్టపడతాం. ఒక అన్నగా నేను ఇంట్లో ఉన్నాను కదా, ఒక కుటుంబంలో ఒక పెద్ద కుమారుడుగానే ఉన్నాను కదా, నన్ను పెద్ద కుమారుడుగా నియమించింది ఎవరు? అసలు ఈ గౌరవాన్ని ఇచ్చింది ఎవరు? నన్ను ఒక చిన్న కుమారుడుగా నియమించింది ఎవరు? ఈ గౌరవాన్ని ఇచ్చింది ఎవరు? ఇదిగో నేను ఒక భార్యగా ఒక కుటుంబంలో ఉంటున్నాను కదా, ఈ భార్య స్థానములో నన్ను నియమించింది ఎవరు? ఒక భర్తగా నేను కుటుంబంలో ఉంటున్నాను కదా, ఈ భర్త స్థానములో నన్ను నియమించింది ఎవరు అని ఇలా ఆలోచించుకుంటూ ఉంటే, మన జీవితంలో ఒక పాత్ర వచ్చిందంటే ఆ పాత్రను మనము నియమించుకున్నది కాదు అండి. ఎవరికైనా సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన నియామక కాలం ఎంత చెప్పండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మరలా ప్రజలు అతను నియమించుకుంటారు, లేకపోతే మార్చేస్తారు. అలాగే భూమి మీదకి వచ్చిన మన గురించి కూడా ఒక మాట రాశాడు చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. దావీదు గారు మాట్లాడుతున్నారు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే అంటున్నాడు. ఏంటి, మన దినాలను కూడా నియమించాడట దేవుడు. నిన్ను తమ్ముడుగా నియమించిన దేవుడు, నిన్ను అన్నగా నియమించిన దేవుడు, నిన్ను భార్యగా నియమించిన దేవుడు, నిన్ను కూతురుగా నియమించిన దేవుడు, నిన్ను భర్తగా నియమించిన దేవుడు. నియమించడమే కాదు కానీ ఆ నియమించిన తర్వాత నువ్వెంతకాలం బ్రతకాలో, నువ్వెంతకాలం ఆ స్థానములో ఉండాలో దాన్ని కూడా ఆయన ఏం చేశాడట? రాశాడట. దినములను నియమించానని రాశాడు చూడండి. ఇంకా మనకు అర్థం కావడానికి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అంటున్నాడు చూడండి. అంటే ఒక అన్నగా నాకు పాత్ర వచ్చిందనుకోండి, ఈ అన్న అనే ఈ పాత్ర లేకపోతే ఈ అధికారం ఎప్పటి వరకు అంటే నా ఆయుష్కాలం అంతా. ఇది 5 సంవత్సరాలు ఊడిపోద్దా? 5 సంవత్సరాలు ఊడిపోయి పదవండి కాదు. ఒక భర్తగా నీకు ఒక స్థానం వచ్చిందనుకోండి, ఆ భర్త స్థానం ఎంతవరకు? నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఆ స్థానంలో నిన్ను నియమించాడు. ఒక కొడుకుగా నువ్వు నియమింపబడ్డావు అనుకో, ఈ కొడుకుగా నువ్వు నియమింపబడిన నియామక కాలం ఎంత? నేను 5 సంవత్సరాలు పలానా చినవెల్లిపాడులో పలానా నాగేశ్వరరావు గారు కుమారుడిగా 5 సంవత్సరాల దేవుడు నన్ను నియమించాడండి, ఇక ఈ సంవత్సరం నేను దిగిపోతానని అంటాకుంటుందండి.
ఉండదు. మన నియామక కాలం ఎంతకాలం అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా మనము నియమింపబడిన వాళ్ళం. దేనిలో? కొడుకు పాత్రలో, భార్య పాత్రలో, భర్త పాత్రలో, కుమార్తె పాత్రలో, కుమారుడు పాత్రలో, అత్త పాత్రలో, మామ పాత్రలో, మనవరాల పాత్రలో, మనవడ పాత్రలకి ఎన్ని వరసలు ఉంటాయో అన్ని వరసలు లెక్కేసుకోండి. దీనిని నియమించిన వారు ఎవరంటే దేవుడు అన్న విషయాన్ని మొట్టమొదటగా మనం గమనించాలి. దేవుడు నియమించినప్పుడు ఆ అధికారానికి మనం ఏం చేయాలి తెలుసా? లోబడాలి. అండి, నిన్న రాత్రే మా మేరీకి చూపిస్తున్నాను ఏమని, ఒక అతను ఒక భర్త ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అండ్ భర్త ప్రమాణ స్వీకారం ఎక్కడన్నా మీరు విన్నారా? అది చూసినప్పుడు నాకు వచ్చిన ఈ రెఫరెన్సే నాకు గుర్తొచ్చింది. భర్త ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఆ సభలో నిలబడి మొన్న ఎమ్మెల్యేలు నిలబడి ప్రమాణం స్వీకారం చేసినట్లుగా, ఎంపీలు ప్రమాణం స్వీకారం చేసినట్లుగా, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినట్లుగా భర్త ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఏమని? మనం కూడా చేసాం కదండి. పెళ్ళినాడు మనం కూడా ఏం చేసాం? దేవుడి దగ్గర ప్రమాణ స్వీకారాలు చేసాం, చేయలేదా? వ్యాధి ఎందును, ఆరోగ్యం అందును. అది ఎవరి ముందు చేస్తున్నాం మనం? దేవుడి ముందు. అంటే అక్కడ దేవుడు నిన్ను భర్తగా నియమించాడు. అండ్ ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన దాని ప్రకారం రాజ్యాంగము ఎలాగైతే నియమించిందో ఆ రాజ్యాంగము ప్రకారం ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే సరైన విధంగా నడవకపోతేనే అతను మనం ఏం చేస్తాం? తిట్టుకుంటాం. ఇలాంటి వాడు ఉండకపోవడమే మంచిది అనుకుంటాం. కానీ ఒక భర్తగా నిన్ను నియమించాడు చూసావా? భర్తగా నియమించిన దేవుడు భర్తగా ఎలాంటి పాత్రను పోషించాలో ఈ రాజ్యాంగంలో దేవుడు రాశాడు. భార్యగా ఎలాంటి పాత్రను పోషించాలో ఈ రాజ్యాంగంలో దేవుడు రాశాడు. ఒక కుమారుడుగా నీ పాత్ర ఎలా ఉండాలి, ఒక కుమార్తెగా నీ పాత్ర ఎలా ఉండాలి, ఒక విశ్వాసిగా నీ పాత్ర ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాజ్యాంగముగా పిలువబడుతున్నటువంటి ఈ బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు రాశాడు. మరి మనం ఎంతవరకు అసలు నియమింపబడిన వారు అనుకుంటున్నాం? నేను ఈరోజు భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి పరిస్థితులు ఎందుకుంటావో తెలుసా? అసలు నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది దేవుడు అన్న విషయంలో మర్చిపోవడమే. ఈరోజు బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఒక సరైన విధానాలు ఎందుకు ఉండవంటే, నేను ఈ పాత్రలోనికి దేవుడి ద్వారా నడిపింపబడ్డామన్న ఆలోచన వాళ్ళకి లేకపోవడం వల్ల దేవుడు అంటున్నాడు, షేతునట హెబేలుకు ప్రతిగా దేవుడు ఏం చేశాడు? నియమించాడు. ఇప్పుడు ఆదాము కుమారుడు షేతు, ఇతను ఒక పాత్ర ఉంది, ఇతను ఒక నడవలసిన నడవడిక ఉంది, పాటించవలసిన విధానాలు ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం భూమి మీదకి వచ్చామంటే నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అంటే మా ఉంటే దేవుడు అన్న లెక్కల ప్రకారం 60 లేక 70 లేక 80. ఈరోజు కాలాన్ని బట్టి అయితే 70-80 సంవత్సరాలు బ్రతికే అంత అవకాశాలు ఏమీ లేవు. ఏదో ఒక క్షణాన మన జీవితాలు ముగిసిపోవడమే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను భర్తగా నా పాత్ర ఎంతకాలం అంటే భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత నా పదవి పోయింది, ఇక నేను భర్తను కాదు. భార్యగా నీ పాత్ర ఎంతకాలం అంటే భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత నీ భార్య పోస్టు లేదు, నీ కొడుకు పోస్టు లేదు, నీ తండ్రి పోస్టు లేదు. దేవుడు నియమించాడు. నియామక కాలములో నువ్వు చేయవలసిన పనిని చేసి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇక్కడ ఎవ్వరము ఉండవలసిన వారిమేమి ఈ బంధాలు, బాంధవ్యాలు, ఈ కుటుంబాలు, కుటుంబ బంధాలు ఇవి శాశ్వతమైనవి కావు. అందుకే ఈ పాట పాడాను. ఎందుకు ఈ పాట నాకు బాగా ఎందుకు ఆకర్షించిందంటే, ఈ పాటలో దైవజనుడు ఎంత చక్కటి మాటలు రాశాడో మీకు అర్థం అవడానికే నేను పాడుతున్నాను. అండ్ ఎప్పుడు నిన్నో మొన్న పోస్ట్ పెట్టాను, మనం పాడే పాట కూడానట మన జీవితాలకు ఏం చేయాలో తెలుసా? బోధ చేయాలట. చూడండి, ఒక మంచి మాటను చూపించి ఆ పాట దగ్గరికి వెళ్తాను. మీకు మంచి మాట బైబిల్ గ్రంథంలో రాశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఒకనినొకడు కీర్తనలతోనూ
సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అంటున్నాడు. చూడండి, ఆత్మ సంబంధమైన పాటలతో మనల్ని ఏం చేసుకోవాలట? ఒకరికొకరు హెచ్చరించుకోవాలట. మన జీవిత విలువలు నేర్పించాలి పాటలు, మన బ్రతుకేంటో తెలియపరచాలి పాటలు, దేవుని మాటలనే పాటలుగా కోర్చాలి. ఇందులో ఈయన మన జీవిత సత్యాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? మనం నియమింపబడిన వారు మన సంగతి మర్చిపోయాము. మనం ఒక కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలు, తండ్రులు, తల్లులమనే ఈ బంధుత్వంలో మనం ఉండిపోతున్నాం. ఈ బంధుత్వాలు శాశ్వతమైనవి కావు, ఇవి ఏటళ్ళ కాలం ఉండేవి కావు. నువ్వు కుమారుడిగా ఎంతకాలం సాగుతావంటే ఫోటోలోకి ఎక్కేంత వరకే. తర్వాత నీ జీవితం అంటే సమాధి ఏం చెప్తుంది చెప్పండి? సమాధులు కూడా గట్టిగా చెప్పాలంటే అవి కూడా సాక్ష్యాలే మనకి. సమాధి ఏం చెప్తుందంటే, మనం సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చెప్తుంది తెలుసా? ఏవి నీవు కావు అని చెప్తుంది. మనం వినమంతే. సమాధుల బోధ మనం వింటామా? సమాధుల పండుగ చేస్తాం కానీ సమాధుల బోధ మనం వినం. సమాధులు ఏం చెప్తాయి మనకి? అసలు ఏవీ నీవు కావు. ఏమని చెప్తుంది? ఇప్పటిదాకా నువ్వు కుమారుడుగా ఉన్నావు, నువ్వు నిజంగా కుమారుడువు కావు. ఇప్పటిదాకా నువ్వు తల్లిగా ఉన్నావు, నిజమైన తల్లివి నీవు కావు. నువ్వు కుమార్తెగా ఉన్నావు, నిజమైన కుమార్తెవు నీవు కావు. అసలు ఈ బంధాలు శాశ్వతమైనవి కావు. ఈ బంధాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు నియమిస్తున్నాడు. ఆ కుటుంబంలో ఒక మంచి పాత్ర నీకు ఇచ్చాడు. నువ్వు బ్రతకడానికి ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నాడు. ఏదో ఆ కుటుంబంలో లోటుగా ఉంది, ఆ లోటును పూడ్చడానికి నిన్ను పుట్టించాడు. ఏదో నీ గ్రామంలో లోటుగా ఉంది, ఆ లోటును పూడ్చడానికి నిన్ను పుట్టించాడు. దేవుడు పుట్టించడంలో ఒక ఆలోచన ఉంది. దాన్ని మర్చిపోయి నేను ఒక కొడుకుని, నేను కుమార్తెని, నేను భార్యని, నేను భర్తని, నేను తండ్రిని అని ఈ బంధాలలో మనిషి ఏమైపోతుందట? బందీగా మారిపోయి అసలు సిసలైనటువంటి నిజమైన తండ్రిని మనిషి ఏం చేశాడు తెలుసా? దూరం పెట్టేశాడు. అంటే పాట ఎంత బాగుందో చూడండి. ఆయన ప్రశ్నిస్తూ రాసిన పాట అది. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరు ఎవరికి ఏమవుతావు, నీ వారికి నీవు ఏమవుతావు. నటన రాయి బ్రతుకు ముగిసే వరకు, నటన రాయి బ్రతుకు ముగిసే వరకు, నిజము రాయేసయ్యే దేవుడు మనకు, దేవుడు మనకు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. దేవునికి మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. దేవునికి మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని గమనించి క్రీస్తు కొరకు బ్రతికెదవా. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళాలని యోబు పలికిన మాటలు మరిచావా. నీడ వంటి జీవితం నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. నీడ వంటి జీవితం నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతూ
ఎంత చక్కటి మాటను రాశాడు చూడండి. మనం ఒంటరిగానే వచ్చామట. మనం వచ్చినప్పుడు మన అక్కల్ని, మన చెల్లెల్ని, మన తల్లిల్ని, మన భర్తల్ని, మన భార్యల్ని, మన బిడ్డల్ని వెంటబెట్టుకుని వచ్చామండి. ఎవరిని మనం వెంటబెట్టుకుని రాలా. ఒంటరిగా వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోవాలి. యోబు అదే అంటున్నాడట, నేను ఒంటరిగా వచ్చాను, మరలా ఒంటరిగానే వెళ్ళిపోవాలి. బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ నాకు ఏర్పరిచింది ఎవరు? దేవుడు. అసలు శాశ్వతమైన స్థిరమైన బంధం ఏంటో తెలుసా? దేవుడే. మనందరం మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. భూమి మీదకి వచ్చిన తర్వాత అండి చాలామంది కూడా నియమించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి, ఇక్కడ ఎవరైతే పుట్టించారో ఆ దేవుణ్ణి వదిలేసి, ఆ దేవుడు ఎందుకు పుట్టించాడో, ఎందుకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా బ్రతికేసి ఎప్పటికే చనిపోయి భయంకరమైన నాశనానికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఈ లోకములోనికి మనల్ని పంపించింది ఎవరు? ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుడు పంపిస్తే మన తండ్రి దేవుడు కనుక మనందరం ఎక్కడికి వెళ్ళాలి? మన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ ఏం జరుగుతుందో చూడండి, మధ్యలో ఏం జరుగుతుందో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 44వ వచనం అండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. చూడండి, మనల్ని నియమించింది ఎవరు? దేవుడు. మనల్ని నియమించింది ఎవరు? మన తండ్రి, మన కన్న తండ్రి, దేవుడైన మన తండ్రి, మన తండ్రి అయిన దేవుడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మన తండ్రి మారిపోతున్నాడట. అంటే ఎంత నీచం చెప్తున్నాడు చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకు మీరు మీ తండ్రి అయిన అపవాదు సంబంధులుగా మారిపోయారంటే మీ తండ్రి దురాశలను నెరవేర్చ గోరుచున్నారు అంటున్నాడు చూడండి. అంటే దేవుని ఆశలను నెరవేర్చవలసిన మనం అపవాది ఆశలను నెరవేర్చుతున్నామట. ఈరోజు కుమారుడిలోనికి వెళ్ళిపోయింది ఇది, కుమార్తెలలోనికి వెళ్ళిపోయింది ఇది, భర్తలోనికి వెళ్ళిపోయింది ఇది, భార్యలోనికి వెళ్ళిపోయింది ఇది, కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళిపోయింది. అసలు నియమించిన తండ్రిని మర్చిపోయి అసలు ఏ సంబంధము లేని ఒక తండ్రిగా ఈ లోకం పాటించి వాడు వెంబడి వెళ్ళిపోతుందట. చాలామంది నాశనం అయిపోవడానికి కారణం ఇదేనండి. ఈరోజు సరిగ్గా కుటుంబాలు బాగోకపోవడానికైనా, అన్నదమ్ముల బంధాలు బాగోకపోవడానికైనా, అక్క చెల్లుల బంధాలు బాగోకపోవడానికైనా, భార్యాభర్తల బంధాలు బాగోకపోవడానికైనా, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? వీడే. వీడికి చోటు ఇవ్వడమే. వీడికి చోటు ఇవ్వడం వల్లే ఈరోజు మన జీవితాలు పతనం అయిపోతున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి తెలుసా? నిన్ను నన్ను ఈ పాత్రలో నియమించింది ఎవరో తెలుసా? నా దేవుడు. నేను ఆయనకు లోబడాలి. అసలు ఆయన నా కోసం ఏం రాస్తున్నాడు, ఆయన నా కోసం ఏమనుకుంటున్నాడు, ఆయన నా నుండి ఏం కోరుకుంటున్నాడు? అయ్యో, నేను చనిపోయిన తర్వాత మరలా నా కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికే వెళ్ళాలి తప్ప నేను అపవాది వద్దకు వెళ్ళడానికి వీలు లేదు. వీళ్ళు ఏం చేశారట? ఏం చేస్తున్నారు చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నాడు. ఆదు నుండి వాడు నరహంతకుడు అన్నాడు చూడండి. ఆదు నుండి ఎవడంట వాడు? నరహంతకుడు. నిజమే, నరులను చంపుతున్నాడు, దేవునికి కాకుండా చేసేస్తున్నాడు. ఆది అందు కయ్యీనులోనికి వెళ్ళాడు, మొట్టమొదట నరహత్యకు నాంది పలికాడు, సొంత తమ్ముడిని చంపేశాడు. అంటే సొంత తమ్ముడిని చంపుకుంటారు ఎవరన్నా? ఈరోజు సొంత తమ్ముళ్ళను నరికేస్తున్నారు ఆస్తి వివాదాల కొరకు, సొంత అన్నలను చంపేస్తున్నారు ఆస్తి వివాదాల కొరకు, భార్యను పొట్టన పెట్టుకుంటున్న భర్తలు కనపడుతున్నారు ఎందుకు? ఆస్తి కోసం. భర్తను సీక్రెట్గా చంపేస్తున్నటువంటి భార్యలు ఉన్నారు ఎందుకు? ఆస్తి కోసం. అంటే ఈ భయంకరమైన నరహత్యలు అనేవి ఎవడ మొదలుపెట్టాడు తెలుసా? కయ్యీనులోనికి వచ్చిన ఈ దుర్మార్గుడు. అండ్ ఆడు ఏ రోజైతే మనుషుల కుటుంబాల్లోనికి వస్తాయో అక్కడ నరహత్యలు మొదలవుతాయి. ఆడు ఎప్పుడైతే మనుషుల కుటుంబాల్లోనికి వస్తాయో అక్కడ విచ్ఛిన్నాలు ఏర్పడతాయి. వాడు ఎప్పుడైతే మనుషుల కుటుంబాల్లోకి వస్తాయో వివాదాలు ఏర్పడతాయి. అసలు మనశ్శాంతి ఆ కుటుంబాలలో లేకుండా పోద్ది. అందుకే మన తండ్రి దేవుడై ఉంటే, మనల్ని నియమించిన వాడికే మనం లోబడితే ప్రశాంతమైన వాతావరణం, సమాధానకరమైన వాతావరణం, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఖచ్చితంగా మనం ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం.
దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతోనూ నాతోనూ మన అందరితో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నన్ను నియమించిన వాడు నా దేవుడు. నాకు ఈ పోస్టుని, ఈ భర్త పోస్టుని, ఈ భార్య పోస్టుని, ఈ కొడుకు పోస్టుని, ఈ కుమార్తె పోస్టును నాకు ఇచ్చింది ఎవరో తెలుసా? పరలోకమందున్నటువంటి నా కన్న తండ్రి అయిన దేవుడు. నేను ఆయన మాటలు వినాలి, నేను ఆయన కొరకు బ్రతకాలి, నేను ఆయన కొరకు జీవించాలి. ఎందుకంటే ఈ బంధాలు బంధుత్వాలు నాకు శాశ్వతమైనవి కావు. నేను చనిపోయినప్పుడు ఒక మంచి కుమారుడిని అనిపించుకుని చనిపోవాలి. నేను మరణించినప్పుడు నేను ఒక మంచి కుమార్తెను అనిపించుకుని చనిపోవాలి. నేను చనిపోయినప్పుడు నేను ఒక మంచి భార్యను అనిపించుకుని చనిపోవాలి. నేను చనిపోయినప్పుడు నేను ఒక మంచి భర్తను అనిపించుకుని చనిపోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నియమించిన దేవుడు బలా నా మంచి దాసురాల అనగలిగే జీవితం నా జీవితంలోనికి రావాలి. అందుకు నన్ను నియమించాడు, అందుకు నేను బ్రతకాలి. నన్ను నియమించిన దేవుణ్ణి ఆనందపరచడానికే, నన్ను ఆనందపరచడానికే, ఆయన ఆనందపరచడానికే. అంటే సీఎం అయిన కాన్ నుండి ప్రజలను ఎలా ఆనందపరచాలి? మమ్మల్ని నియమించింది ఎవరు? ప్రజలు కదా. ఇప్పుడు ప్రజలను ఆనందపరచాలంటే ప్రజలకు ఏదో ఒక పథకాన్ని తీసుకెళ్లాలని ఈరోజు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? పోరాటాలు. ఎలాగైనా సరే మమ్మల్ని నియమించిన వారిని ఆనందపరచాలని ఈరోజు లోకంలో ఉన్నటువంటి అధికారులకు పోరాటాలు ఉన్నాయి. వాళ్ళని సంతోషపరచాలన్న ఆలోచనతో మనల్ని కుమారుడిగా నియమించాడు కదా. నా తండ్రికి నేను ఒక మంచి కుమారుడిగా అనిపించుకోవడానికి నేను కూడా నా భార్యను చక్కగా చూసుకోవాలి, నా భర్తకు నేను గౌరవించాలి, నా తండ్రికి నేను గౌరవించాలి, నా తల్లిని నేను ప్రేమించాలని బైబిల్లో ఆజ్ఞలు చాలా బాగుంటాయి. పిల్లలను కేకేసి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? కేకేసి చెప్పినట్టే ఉంటుంది. అలాగా నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి తెలుసా? సన్మానించాలి అంటాడు. అంటే సన్మానించడం అంటే సాలువాలు కప్పడం కాదు. సన్మానించడం అంటే ఏదో పూలు దండలేసి గౌరవించడం కాదు. సన్మానించడం అన్న మాట ఎంత మంచి మాట చూడండి. దాని వలన బిడ్డలమైన మనకు ఎంత మేలు కలగబోతుందో కూడా బైబిల్ గ్రంథంలో రాసేది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. పిల్లల్ని అనగా తల్లిదండ్రులకు పుట్టిన వారిగా ఉన్న మనల్ని, మన తల్లిదండ్రుల గురించి మన కోసం మాట్లాడుతున్నారు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే అంటారు. ఏది ధర్మం అంట? అంటే మన తల్లిదండ్రులు చెప్పిన మాటకు మనం లోబడ్డం ఏంటో తెలుసా? ధర్మం. ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో దానికి మరలా దేవుడు కూడా ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటి ఆఫరో చెప్తున్నాడు చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంటున్నాడు చూడండి. అంటే తల్లిదండ్రులను సన్మానిస్తే మనకేం కలుగుతుందట? మేలు కలుగుతుంది. ఈరోజు మేలు మన జీవితాల్లోనికి రావాలంటే మనకిచ్చినటువంటి తండ్రిని, మనకిచ్చినటువంటి తల్లిని ఏం చేయాలి తెలుసా? మనం సన్మానించాలి. ఇప్పుడు సన్మానించడం అంటే ఏంటి చెప్తున్నాడు? ఎలాంటి మేలు కలుగుతుంది చెప్తున్నాడు. కింద మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు చూడండి. ఆ మాట ఎంత మంచి పెద్ద మాట చూడండి. భూమి మీదట మనం దీర్ఘాయుష్మంతుడు అంటే భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతామట మనం. అంటే భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటాం కదా మనం. ఎవరైనా సరే వెంటనే చచ్చిపోవాలనుకుంటామా? అని చచ్చిపోవాలనుకుంటే ఇక్కడ కూర్చున్న వారిని ఎవరన్నా అడుగుతున్నాను నేను, ఈ రాత్రే నాకు చనిపోవాలని ఉందండి అన్న భావన ఏమైనా కలుగుతుందా? ఉర్రేసుకున్న వాడికి కూడా భయం అవుతుందట. ఏమని? ఉర్రేసుకునే ముందు ఊతంగా వెళ్ళి వేసుకుంటాడు, కానీ అది వెంటనే ఇలా బిగిసిపోయేసరికి ఆ బాధకు దాన్ని ఓడబెరుక్కోవాలనుకుంటాడట. కానీ అవకాశం అంటే ఏ మనిషి కూడా చనిపోవాలన్న ఆశ ఉండదు. కానీ దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు మనకు భూమి మీద. ఏంటి తెలుసా? భూమి మీద నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల బ్యానర్లు కనపడుతున్నాయి చూసారా? యూతే అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు ఒకడు, తాగు చచ్చిపోయినాడు ఒకడు, ఊరేసుకుని చచ్చిపోయినాడు ఒకడు. అంటే ఎక్కడ పడితే అక్కడ యవనస్తులు బ్యానర్లు కనబడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోయి ఉంటారు చెప్పండి? ఎందుకు చచ్చిపోయి ఉంటారు? బైక్ రేసు, వాళ్ళ ఇష్టమిక, వాళ్ళు ఎలా నడుపుతారో వాళ్ళకి తెలియదు. అసలు తండ్రి మాట వినడవాడు తల్లి మాట కూడా వినడంటే తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం గౌరవించమో ఖచ్చితంగా మన జీవితంలో ఏమైపోతుందో తెలుసా? సగకాలమే ఉంటుంది అంతే, మధ్యలోనే చనిపోతాం అంతే. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, నువ్వు తక్కువ కాలమే బ్రతకాలంటే నీ తండ్రిని తిట్టు, నీ తల్లి మాట వినకో, నీకు నచ్చినట్టుగా బ్రతుకు,
నీకు తోచినట్టుగా బ్రతుకు. కానీ దేవుడు చెప్పేస్తున్న మాట ఏంటి తెలుసా? తల్లిదండ్రులను ఎప్పుడైతే నువ్వు సన్మానించవో నువ్వు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకవు. నువ్వు నిజంగా తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకుంటే నీకు దీర్ఘాయువును మేలుగా నేను అనుగ్రహిస్తాను. చూడండి ఎంత మంచి మాటలో. ఒక కొడుకు బిడ్డల పట్ల ఎలా ఉండాలి, కొడుకుల పట్ల తల్లి ఎలా ఉండాలి, అత్తమామల పట్ల కోడలు ఎలా ఉండాలి, కోడల పట్ల అత్తమామలు ఎలా ఉండాలి. అంటే ఈ బంధుత్వాలు అన్నిటి కోసం బైబిల్లో రాశాడంటే బైబిల్లో రాశాడు. మనం చదవము, మనం పట్టించుకోం, వాటి కోసం అసలు ఆలోచన కలిగి ఉంటాం. అందుకే మన జీవితాల్లో దేవుడు అనుకుంటున్నటువంటి ఆ స్వచ్ఛమైన భక్తి జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. ఉండేదే కొంతకాలం. ఈ బంధము నిజమైందంటే ఇది నిజమైన బంధం ఏమి కాదు. మనం చచ్చిపోయిన తర్వాత క్రీస్తు శకం నా కుమారుడు అని రాసుకుంటారు తప్ప ఇక నువ్వు ఇక్కడ ఉండవు. నువ్వు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం నా తండ్రి అని రాసుకుంటారు తప్ప నువ్వేమి ఇక్కడ ఉండవు. ఏదో నిన్న యూట్యూబ్లో చూస్తే ఒక భర్త తన భార్య మీద ప్రేమతో సమాధి చేసిన తర్వాత, సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత లోనున్నటువంటి తన భార్యకి సరి అయిన వెలుగుండదేమోనని చెప్పి సోలార్ సిస్టాన్ని పెట్టి సమాధి మీద అండి తెలుసా, సమాధి మీద సోలార్ సిస్టాన్ని పెట్టి సమాధిలో ఉన్న ఆవిడికి కాస్తంత చల్లటి గాలి ఇలా ఏర్పాటు చేశాడట. ఏం చేశాడు? భార్య మీద ప్రేమ ఎలా ఉంది, టైల్స్ వేసాడు, ఆ టైల్స్ మీద సోలార్ బిగించాడు. లోనున్నటువంటి ఆ బాడీకి కాస్తంత చల్లటి గాలి, అంటే భార్య మీద తన ప్రేమ ఎక్కడ వరకు ఉందంటే, ఇదిగో నా సమాధిలో ఉన్నటువంటి నా భార్య కూడా ఎలా ఉండాలి, ఎట్టు పరిస్థితుల్లో కూడా బాధను అనుభవించకూడదు. అది కాదండి, అది కాదు. మనకున్న గురి ఏంటి తెలుసా, మనకున్న లక్షణం ఏంటి తెలుసా? నాయన ఏమను నాకు భార్యకి ఇచ్చావు, ఏమను నాకు భర్తకి ఇచ్చావు, ఇతను నాకు అన్నగా ఇచ్చావు, ఈమెను నాకు చెల్లిగా ఇచ్చావు, ఏమను నా తండ్రిగా ఇచ్చావు, తల్లిగా ఇచ్చావు. ఇతనును నేను ఎలాగైనా సరే చల్లటి ప్రాంతానికి నేను చేర్చాలి. అంటే దుఃఖము లేని ప్రాంతానికి నా భర్తను చేర్చాలి, నా భార్యని చేర్చాలి, నా బిడ్డలను చేర్చాలి, నా కుటుంబాన్ని చేర్చాలి. ఎలాగైనా ప్రభా, ఈ లోకము శాశ్వతం కాదన్న విషయం అర్థమైపోయింది మాకు. ఈ బంధాలు శాశ్వతమై కావని మాకు అర్థమైపోయింది. కానీ రక్షణ పొందిన భార్యగా ఉన్నాను కదా నాయన, ఇదిగో నాకు ఇచ్చిన ఈ భర్త ఆత్మ పాతాళానికి వెళ్ళడానికి వీలు లేదు. అంటే ఒక మంచి ఆలోచన కలిగి మన కుటుంబ వ్యవస్థను మనం ఏం చేయాలి తెలుసా? కట్టుకోవాలి. బైబిల్ అంటది జ్ఞానవంతురాలట, చెప్పండి గట్టిగా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూడురాలు ఏం చేస్తుందట? పెరికేసుకుంటుంది. జ్ఞానవంతురాలు అన్న మాటకు అర్థమైంది తెలుసా? జ్ఞానం అంటే తెలివి, వివేకము. బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే చెడుకు దూరంగా ఉన్న స్త్రీ అని, అంతే. జ్ఞానవంతురాలు అన్న మాట ఒక మాటను చూపించి ముగిస్తాను. చూడండి, యోబు గ్రంథం 28:28. యోబు గ్రంథం 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవేస్తున్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమట. అంటే దుష్టత్వానికి ఏ స్త్రీ అయితే దూరంగా ఉంటుందో, లోకానికి ఏ స్త్రీ అయితే దూరంగా ఉంటుందో, ఆ స్త్రీ తన ఇంటిని ఖచ్చితంగా ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? బిల్డింగుల మీద బిల్డింగులు వేసేస్తామని కాదు. తన కుటుంబ వ్యవస్థను కట్టుకుంటుంది, తన కొడుకుని కట్టుకుంటుంది, తన భర్తను కట్టుకుంటుంది, తన కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతేనండి, బైబిల్ గ్రంథంలో బంధాలను ఇచ్చిన దేవుడు ఆ బంధాలను నిలబెట్టుకోవడం ఎలాగో కూడా దేవుడు రాశాడు. మనమే వాటిని చదవము, మనమే వాటి కోసం వినం. ఏంటి? వాక్యానికి మనం విలువ ఇవ్వగలిగితే విలువైన జీవితం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు మనల్ని నియమించాడు. అది మర్చిపోయి ఇంకా ఈ లోకమే 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 అని వెంపర్లాడతారా? ఎంత వెంపర్లాడినా ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చున్న మీకు, నిలబడిన నాకు ఏమొస్తుంది? చావు వస్తుంది. చావు తర్వాత నువ్వు వెళ్ళవలసిన చోటుకు నువ్వు పోతావు, నేను వెళ్ళవలసిన చోటుకి నేను వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఫలానా ఆయన భార్యని, నేను ప్రెసిడెంట్ గారి భార్యని అంటే కుదరదు. ప్రెసిడెంట్ అన్నది ఎక్కడ? భూమి మీద. నాకు కాదు కదా. అంటే దేవుడికి ప్రెసిడెంట్ ఉన్నాడా? దేవుడికి ఎమ్మెల్యే ఉంటాడా? దేవుడికి ఎంపీ ఉంటాడా? దేవుడికి ముఖ్యమంత్రి ఉంటాడా? అసలు నిన్ను నియమించిందే ఆయన. ఆయన ముల్లోకాల చక్రవర్తి. ఆయన ముందు నిలబడి నేను అధికారిని అనగలిగిన వాడు ఎవరో కూడా లేరు. ఈరోజు స్త్రీలలో కూడా ఎంపీలు ఉన్నారు కదా. అనిత గారికి ఏమి ఇచ్చారు? హోంమంత్రి ఇచ్చారు కదా. ఇప్పుడు గబిక్కిని తన జీవితంలో కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏమొస్తుంది?
మరణం వస్తుంది కదా. అనిత గారు మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నేను హోంమంత్రిగా చేశాను, నా క్యాడర్ ఏంటో మీకు తెలుసా అంటే పట్టించుకుంటాడు ఆయన. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ ఇవేవి పనికిరావు. నువ్వు జ్ఞానవంతురాలివా కాదా? నువ్వు పాపాన్ని విడిచావా లేదా? నేను చెప్పినట్లుగా కుటుంబంలో జీవించావా లేదా? నువ్వు దేవునిలో నా మాటల ప్రకారం బ్రతికావా లేదా? ఇవన్నీ అడుగుతాడు. ఇవి లేని వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోతారు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే భూమి మీద మన బంధుత్వాలు, బంధాలు ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టాడు. ఈ బంధుత్వాలు బాగుండాలంటే బైబిల్ని ఖచ్చితంగా చదవాలి, ఆచరించాలి, పాటించాలి, చక్కగా జీవించాలి. దీన్ని పాటించకపోతే నీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, పాపంలోనికి వెళ్ళిపోతాయి. ఒకవేళ పాపముతో నిన్ను నియమించిన ఆ బాధ్యతను మర్చిపోయి బ్రతికి చచ్చిపోయో ఖచ్చితంగా నరకానికి మనం వెళ్ళిపోతాం. అందుకే ఈ బంధుత్వాల కోసం కాదు, కానీ మనకిచ్చిన ఈ బంధువులందరినీ పరలోకం ఎలా చేర్చాలన్న ఆలోచనతో ఉండడానికే బహుశా నిన్ను మార్చేడేమో నీ కుటుంబంలో. అక్కడ కూర్చున్నటువంటి చెల్లెళ్ళు చాలామంది, అక్కలు చాలామంది మీ కుటుంబాల్లో మీరే మారుంటారు. అవునా కదా? మీరే మారుంటారు. అంటే మీకే ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యపు విలువ ఎందుకు అర్థమైందంటే, ఒకవేళ మీ ద్వారా మీ కుటుంబాలను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో. నువ్వు కట్టుకునే సామర్థ్యం ఉంది కనుక నిన్ను ఆకర్షించాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం ఉంది కనుక నిన్ను ఆకర్షించాడు. కనుక సంఘానికి వస్తున్న మనం ఖచ్చితంగా రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలంటే, కుటుంబాలుగా సంఘానికి రాగలిగే విధముగా మనం స్థిరపడగలగాలి. మన భర్తలను కూడా తీసుకురావాలి, మన బిడ్డలను కూడా తీసుకురావాలి, మన వాళ్ళని దేవునిలోకి నడిపించగలగాలి. ఎలాంటి పరిస్థితికి వచ్చేయాలంటే, అసలు ఆదివారం దేవుణ్ణి ఆరాధించకపోతే నా కుటుంబంతో నేను బహుశా దేవుని దీవెనను పోగొట్టేసుకుంటానేమో అన్న భావన మన హృదయాలను ఏం చేయాలి తెలుసా? రేపగలగాలి. కనుక దేవుడు నియమించిన ఈ స్థానంలో మీరున్నారు. ఎంతవరకు ఆ స్థానానికి మీరు విలువిస్తున్నారో, కాపాడుకుంటున్నారో అన్నది మీ ఆత్మీయ జీవితం మీది, నా ఆత్మీయ జీవితం నాది. కానీ ఎప్పటికైనా మనందరం యేసయ్య ముందు నిలబడాలి, లెక్క ఖచ్చితంగా అప్పగించాలి. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి బ్రతకాలని మనస్ఫూర్తిగా మీ యొక్క సహోదరుడిగా వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈరోజు కూడా మీ సన్నిధిలోనికి వచ్చిన మేము ప్రభువా ప్రార్థించుకున్నాం, పాటలతో మిమ్మల్ని స్తుతించాం. నిలబడిన నేను ఒట్టివాడిని నాయన, నాకేమీ బైబిల్ జ్ఞానం లేదు, కానీ మీరు నా యందు నిలిచారని నేను నమ్ముచున్నాను. నాతోనూ మీ బిడ్డలతో